రెహమాన్ రెహమాన్ రెహమాన్. ఏంట్రా చెప్పండి. ప్రతి సంవత్సరం నువ్వే కదా మాకు ఫస్ట్ చందా ఇచ్చేది, అందుకే నీ దగ్గరికి వచ్చాం. ఒక్క నిమిషం ఆగండి. అదేంటి భయ్యా, మేమెందుకు చందా ఇవ్వాలి? అయినా మా పండగలకి ఎప్పుడైనా మీకు అడిగామా? అయినా మీరు అంతమంది ఉన్నారు కదా, మీరే చందా వేసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం నువ్వే కదరా పిలిచి చందా ఇచ్చావు, అందుకే వచ్చాం. అరే ఆగరా, సారీ రా, తప్పు అయిపోయింది, పదండ్రా. అయినా వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు? ప్రతి సంవత్సరం ఆడే కదా డబ్బులు తీసుకొస్తాడు. నేను అప్పటికే చెప్పాను రా ముస్లిం వాళ్ళ దగ్గర తీసుకోవద్దని. సరే అయిపోయింది కదరా. అరే ఆగండ్రా. ఒరే వాడు పిలుస్తున్నాడు రా. సారీ రా, ఇదిగోండి చందా. ఇదేదో ఎందుకు ఇవ్వచ్చు కదరా. అరే మీ బాబీకి ఇలాంటివి నచ్చవురా, అందుకే సైలెంట్ గా ఉన్నా. అయినా మా వెనకడంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఏంటిరా అలా మాట్లాడుతావు? తన సోదరుడైన కుమారస్వామితో విశ్వం అంతా చుట్టూరమ్మని పోటీ పెడితే తల్లిదండ్రులకు మించిన విషయం ఎక్కడుందని చెప్పి వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగిన అంత విజ్ఞానవంతుడైన వినాయకుడు అంటే ఏ మతాన్ని వారికి ఇష్టం ఉండదు చెప్పు. అందుకేరా తల్లిదండ్రుల గురించి అంత గొప్పగా చెప్పిన ఆ విఘ్నేశ్వరుడు అంటే నాకు అంత ఇష్టం.